హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ధనుర్లగ్నం అండి. అంటే సాజిటీరియస్ రైజింగ్ అని మనం అంటాం అన్నమాట. జనరల్గా వీళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క సిద్ధాంతాలని కానీ లేదంటే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని కానీ ఎక్కువగా అందరికీ టీచ్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఎక్కువగా అందరికీ షేర్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళది మనం చూడాలంటే ఖచ్చితంగా మనం జూపిటర్ అంటే బృహస్పతిని చూడాలన్నమాట. జూపిటర్ అనేది మంచి పొజిషన్లో ఉంటే గనక వీళ్ళు మంచి టీచర్స్ అవుతారన్నమాట. అంటే మంచి మంచి విషయాలని అందరికీ చెప్తారన్నమాట. ఒకవేళ అది బ్యాడ్ పొజిషన్లో ఉంటే నేను చెప్పిందే కరెక్ట్, నేను నమ్మిన సిద్ధాంతమే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ తప్పు అని చెప్పి ఎక్కువగా వాదిస్తూ ఉంటారన్నమాట. సో దీని యొక్క పొజిషన్ చూడాలంటే మనం ఖచ్చితంగా జూపిటర్ యొక్క పొజిషన్ చూడాలన్నమాట. వీళ్ళు జనరల్గా మంచిగా రిలీజియస్ యాక్టివిటీస్లోను స్పిరిచువాలిటీ వైపు ఎక్కువగా ఉంటారు. తర్వాత అన్నిటికంటే మోస్ట్ అందరికన్నా కూడా ఒక పెద్ద సూపర్ పవర్ ఉంది. ఆ పవర్ మనల్ని ఎప్పుడూ కూడా మంచి ధార్మిక వైపు వెళ్తున్నప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందరూ ఆ సూపర్ పవర్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఎక్కువగా వీళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక సెకండ్ హౌస్ చూస్తే వీళ్ళ ఫ్యామిలీ కానీ వీళ్ళ స్పీచ్ కానీ వీళ్ళ అసెట్స్ కానీ ఎలా ఉంటాయంటే వీళ్ళు చాలా డిసిప్లిన్డ్ ఫ్యామిలీ నుంచి వస్తారన్నమాట. చాలా ట్రెడిషనల్గా రిలీజియస్గా ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫాదర్ చాలా డిసిప్లిన్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా ఫాదర్ వీళ్ళల్లో చాలా మంచి మంచి విలువల్ని ఎక్కువగా ఇస్తారన్నమాట. అంటే ఒక మంచి డైరెక్షన్ వైపు ఫాదరే తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళు వాళ్ళ డబ్బుల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా మంది బయట నుంచి చూసే వాళ్ళు ఎక్కువ ఏమనుకుంటారంటే వీళ్ళు చాలా పిసినారోళ్ళు అని అనుకుంటారన్నమాట. కానీ అది రాంగ్. ఎప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే సిద్ధాంతాలు ఒక డిసిప్లిన్ నేర్పిందో మనీ విషయంలో కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్లోనో ఫిక్స్డ్ అసెట్స్ వైపే ఎక్కువగా పెడతారన్నమాట. ఇంపల్సివ్గా ఉండదన్నమాట డబ్బుల దగ్గర. వీళ్ళు ఏదైనా సరే స్టాక్స్ ఏమన్నా పెట్టాలన్నా లేకపోతే ఏదన్నా చెయ్యాలన్నా కూడా 10 సార్లు ఆలోచించి ఎంత అవసరమో అంతవరకే పెడతారన్నమాట. చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ పొజిషన్ని చూడాలి అంటే ఒకవేళ శని చాలా మంచిగా ఉంటే నేను చెప్పిన రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ శని గనక సరిగ్గా లేకపోతే వీళ్ళకి ఫ్యామిలీకి ఎక్కువగా గొడవలు, ఆర్గ్యుమెంట్స్, తర్వాత మనీ అనేది అప్ అండ్ డౌన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత థర్డ్ హౌస్ అంటే ఏంటి? మన చుట్టాలు కానీ సిబ్లింగ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే వీళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. ఏదైనా మంచి విషయాలు మాట్లాడాలి అన్నప్పుడు, చాలా హయ్యర్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు మాట్లాడాలన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారన్నమాట. అంతేగాని అనవసరమైన చెదారమైన మాటలు వీళ్ళు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే అది టైం వేస్ట్గా వీళ్ళు అనుకుంటారన్నమాట. వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదన్నా మంచి నాలెడ్జ్కి సంబంధించింది కొత్త విషయాలు తెలుసుకుంటే సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. సిబ్లింగ్స్తో కూడా వీళ్ళ రిలేషన్ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే అన్నట్టుగా ఉంటుందన్నమాట. అవసరమైనప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడతారన్నమాట. తర్వాత ఫోర్త్ హౌస్ మదర్ కానీ కంఫర్ట్స్ కానీ ఇవన్నీ చూస్తే ఫోర్త్ హౌస్ని రూల్ చేసేది జూపిటర్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు. వీళ్ళ ఇంట్లో కూడా స్పిరిచువాలిటీని ఎక్కువగా మెయింటైన్ చేసేది వీళ్ళేమాట. అంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకమైన చాలా పీస్ఫుల్ వాతావరణం ఉంటుందన్నమాట వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. కొంతమంది దేవుడి పెద్ద పెద్ద విగ్రహాలు లేదా బుద్ధుడికి సంబంధించినవి, ఏదైనా గురువుకి సంబంధించినవి మనం ఇంటికి రాగానే లేకపోతే ఇంట్లో
ఇలా బయట మనకి చూడంగానే ఆ హౌస్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట, చాలా పీస్ఫుల్గా. అంటే ఎప్పుడు కూడా అందరూ నా ఇంటికి రావాలి అని ఎప్పుడు వీళ్ళు కోరుకునే విధంగా, అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది మాట వీళ్ళు. తర్వాత 5th హౌస్, వీళ్ళ 5th హౌస్ చిల్డ్రన్తో కానీ వీళ్ళకి వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం అండి. వీళ్ళు వాళ్ళ పిల్లలతో అన్ని రకాలైన ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటారన్నమాట. అంటే చదివించేటప్పుడు చదువు, తర్వాత యాక్టివిటీస్లో వాళ్ళ పిల్లల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలని, వాళ్ళకి ఫన్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండాలి, ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుండాలని చెప్పి అన్ని విషయాల్లో వీళ్ళు పిల్లల విషయాల గురించి ఎక్కువగా పట్టించుకుంటారన్నమాట. తర్వాత 6th హౌస్, వీళ్ళ 6th హౌస్ ఆఫ్ ఎనిమీస్ చూస్తే వీళ్ళు జనరల్గా కూడా ఎక్కువగా ఎనిమీస్ ఉండకపోవచ్చు అన్నమాట. ఒకవేళ ఉన్నా కూడా వీళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటలతో, వాళ్ళ యొక్క హయ్యర్ నాలెడ్జ్తో, వాళ్ళ యొక్క ఫిలసాఫికల్ వ్యూస్తో ఎక్కువగా కూడా అవతల ఉన్న శత్రువుని వీళ్ళు అలానే స్లో డౌన్ చేసేస్తారన్నమాట. జనరల్గా అలానే 6th హౌస్ అనేది డిసీజెస్కి సంబంధించింది కూడా. ఇక్కడ వీళ్ళు విపరీతమైన స్వీట్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. స్వీట్స్ ఎక్కువ తినడం, చాక్లెట్స్ ఎక్కువ తినడం, ఎక్కువగా స్వీట్కి సంబంధించిన పదార్థాలు ఎక్కువ తినడం వల్ల వీళ్ళకి తొందరగా కూడా షుగర్కి సంబంధించిన, డయాబెటీస్కి సంబంధించిన హెల్త్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది అన్నమాట. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అసలు మన ఫుడ్ వ్యవహారాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. తర్వాత 7th హౌస్ అనేది మ్యారేజ్కి సంబంధించిన హౌస్ మాట. వీళ్ళు చాలా ఫిలసాఫికల్ పీపుల్ అన్నమాట. వీళ్ళు చాలా హయ్యర్ ఫిలాసఫీ, ఎందుకంటే అక్కడ సాజిటీరియస్ అంటేనే ఫిలాసఫీకి సంబంధించిన సైన్ అన్నమాట. సో వీళ్ళు చాలా ఫిలసాఫికల్గా ఉంటారు కాబట్టి దానికి ఆపోజిట్గా ఉండేది జెమినై అన్నమాట. జెమినై అంటే మిథునం అంటే ఏంటి, బాగా కమ్యూనికేటివ్ అన్నమాట. వీళ్ళేమో హయ్యర్ నాలెడ్జ్ గురించి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పార్ట్నర్స్ చాలా ఫన్గా, అన్ని విషయాల్లోనూ బాగా కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది పార్ట్నర్స్కి. చాలా ఇంటెలిజెంట్ అండ్ ఇంటలెక్చువల్ పార్ట్నర్స్ వస్తారు. వాళ్ళ పార్ట్నర్స్ చాలా రకాలైన గాసిప్లు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారన్నమాట. అది వీళ్ళకి నచ్చదన్నమాట. ఎందుకు అనంటే వీళ్ళంతా హయ్యర్ నాలెడ్జ్, హయ్యర్ ఫిలాసఫీ, ఎప్పుడు కూడా అందరి గురించి మంచిగా మాట్లాడాలి, ఇలాంటి దాంట్లో ఉంటారు. కానీ ఆ పార్ట్నర్కి ఏంటంటే చాలా ఫన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. సో వీళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ మీదే ఎక్కువగా కూడా వీళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు వాళ్ళ పార్ట్నర్స్కి ఇరిటేషన్ అనిపిస్తుంది అన్నమాట, ఏది వీళ్ళ ఫన్నీగా ఉండదని. సో వీళ్ళు కొంచెం వాళ్ళ పార్ట్నర్స్ని అర్థం చేసుకొని కొంచెం సేపు ఆ ఫిలాసఫీని పక్కన పెట్టి కొంచెం లైఫ్ని కూడా వీళ్ళు కొంచెం హ్యాపీగా, ఫన్నీగా తీసుకోవాలన్నమాట. అప్పుడు ఇట్ విల్ బి వెరీ గుడ్. తర్వాత వీళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ చాలా ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవుతారన్నమాట. ఆర్థిక పరమైన బ్యాలెన్సింగ్ కంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మ్యారేజ్ లైఫ్ అనేది బాగానే ఉంటుంది అన్నమాట. కానీ ఒక్కవేళ గనక వీనస్ కానీ ఏమైనా సరిగ్గా లేకపోతే ఇక్కడ చాలా అప్ అండ్ డౌన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట మ్యారీడ్ లైఫ్ అనేది. తర్వాత 8th హౌస్ అనేది దేనికి సంబంధించిందండి, సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇన్లాస్కి సంబంధించిన హౌస్ మాట. వీళ్ళు జనరల్గా కూడా వాళ్ళ ఇన్లాస్తో మంచిగానే ఉంటారన్నమాట. కానీ వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువ మాట. ఆ మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు సడన్గా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందన్నమాట. కాసేపు బాగుంటారు, కాసేపు మళ్ళీ దూరంగా జరిగిపోతూ ఉంటారన్నమాట. ఈ వెల్త్ కూడా అలానే అన్నమాట. వెల్త్ కూడా చాలా మటుకు డబ్బులు కూడా అప్ అండ్ డౌన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళు అంతా బాగుంది అని చెప్పేసి అలా పెట్టుకొని కూర్చుంటారా, సడన్గా ఏమన్నా చాలా సడన్గా ఏదో ఒక రకమైన సిట్యువేషన్ రావడం, నేను ఇరుక్కుపోయాను అనే ఫీలింగ్ వీళ్ళకి వస్తూ ఉంటుంది అన్నమాట. జనరల్గా వీళ్ళని చాలా మంది ఎక్కువగా మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అందరినీ మంచి వాళ్ళే, అంత మంచి మనకి జరుగుతుంది అని ఎక్కువ సిద్ధాంతంగా ఉంటారు కాబట్టి వీళ్ళని ఈజీగా ఆ ఫిలాసఫీ కబుర్లే చెప్పి అవతల వాళ్ళు ఎక్కువగా కూడా వీళ్ళని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని.
ఈ పొజిషన్ని చూడటానికి మూన్ సరిగ్గా బర్త్ చార్ట్లో ఎలా ఉంది అన్నది మనం జాగ్రత్తగా అనలైజ్ చేయాలన్నమాట. తర్వాత నైన్త్ హౌస్ అంటే ఏంటి, మన తండ్రితో సంబంధించిన స్థానం, చాలా రిలీజియస్కి సంబంధించిన స్థానం, తర్వాత తండ్రికి సంబంధించిన స్థానం, చాలా బిలీఫ్ సిస్టమ్స్, తర్వాత మన స్పిరిచువాలిటీ మన గ్రో అవుతుందా లేదా ఇవన్నీ చూడొచ్చు అన్నమాట. ఇక్కడ ఫాదర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారన్నమాట వీళ్ళ లైఫ్లో. సో వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక చాలా హై పవర్ ఉంది అక్కడ, చాలా ఒక పెద్ద శక్తి ఈ లైఫ్ అన్నిటినీ ఆపరేట్ చేస్తోంది. సో అలాంటి శక్తిని అందరూ కూడా గౌరవించి తీరాలి అని చెప్పి ఎక్కువగా నమ్ముతూ ఉంటారన్నమాట. తర్వాత వీళ్ళు రిలీజియస్ యాక్టివిటీస్లో చాలా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారన్నమాట. వీళ్ళు అంటే మన సూర్య నమస్కారం చేయడం, తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళ తండ్రి ఒకటి ఆచరించారనుకోండి దాన్ని ఖచ్చితంగా వీళ్ళు ఫాలో అవుతారన్నమాట. తర్వాత వీళ్ళ 10th హౌస్ చూసుకుంటే గనక వీళ్ళు చాలా మంచి అకౌంటెంట్స్ గాను, తర్వాత జడ్జెస్, లా ఫీల్డ్, తర్వాత ఎందుకంటే వీళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారన్నమాట. సో లాలో చాలా డిసిప్లిన్ చాలా కావాలన్నమాట. తర్వాత ప్రొఫెసర్స్ గాను, టీచింగ్ ఫీల్డ్స్లోను, చాలా ఏదైనా ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉపయోగపడే ఫీల్డ్స్లోను, చాలా సీక్రెట్ పొజిషన్స్లో, అంటే ఏదైనా సీక్రెట్గా దాచాలన్నా కూడా వీళ్ళు చాలా బాగా సీక్రెట్స్ని మెయింటైన్ చేయగలరు అన్నమాట. తర్వాత గవర్నమెంట్ సెక్టార్స్లోను, మ్యాథ్స్, అలా ఏదైనా సరే సీక్రెట్గా ఏదైనా పొజిషన్ స్పైస్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత 11th హౌస్ అంటే ఏంటి, సోషల్ సర్కిల్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారన్నమాట. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ వీళ్ళు చాలా ఎనిమీస్ కూడా ఉంటారు, హిడెన్ ఎనిమీస్. వాళ్ళని కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. తర్వాత 12th హౌస్ చూసుకుంటే గనక వీళ్ళకి 12th హౌస్ని రూల్ చేసేది వృచ్చికం అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు చాలా సీక్రెటివ్గా ఉంటారన్నమాట. వీళ్ళు చాలా ఇంట్యువేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు స్పిరిచువాలిటీని కూడా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారన్నమాట. వీళ్ళకి ఎక్కువగా అకల్ట్ సైన్సెస్, తాంత్ర, మిస్టిసిజం, కుండలిని కూడా సీక్రెట్గా ఇంట్లో చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు మంచి మంచి ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు కూడా ఈ లగ్నంలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ బయట ప్రపంచానికి మాత్రం నేను ఇవేమి నమ్మను, నేను అసలు పట్టించుకోను, ఇలాంటి విషయాలన్నీ చెప్తారన్నమాట. అంతేగాని వాళ్ళ యొక్క సీక్రెట్స్ని ఎప్పుడు అవతల వాళ్ళకి రివీల్ చేయరన్నమాట. కానీ సీక్రెట్గా వీళ్ళు ఆస్ట్రాలజీ బాగా తెలిసి అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఆస్ట్రాలజర్స్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. చాలా రకాలైన మిస్టిక్స్, తర్వాత గురువుల్ని కలవడం, అట్లాంటివి కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్న ఫ్యామిలీ పర్సన్స్ ఒక్కరికే తెలుస్తాయి అన్నమాట. జనరల్గా మిగతా వాళ్ళకి అంత ఈజీగా తెలిసే అవకాశం ఉండదన్నమాట. వీళ్ళకి ఇమాజినేషన్ పవర్ కూడా చాలా లోతుగా ఉంటుందన్నమాట. వీళ్ళకి చాలా అగ్రెషన్ ఎక్కువగా ఉంటుంది, చాలా సీక్రెటివ్గా ఉంటారు, అంబిషన్స్ కూడా చాలా హైగా ఉంటాయి అన్నమాట. వీళ్ళు జనరల్గా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎక్కడ ఉండాలి అంటే అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏదైనా స్థలాలు కొనుక్కున్న విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి వీళ్ళు స్థలాలు కొనుక్కోవాలి అన్నమాట. ఇదండి మొత్తానికి సాజిటీరియస్ రైజింగ్ యొక్క విశేషాలు. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.